విజయసాయిరెడ్డిపై ఫైర్ అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. చంద్రబాబు ఏ సమయంలో అయినా మీడియా ముందుకు వచ్చి సమాధానాలు చెప్పారు. టీడీపీ విజయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ కష్టం కూడా ఉందని ఘంటాపథంగా చెప్తున్నాం. లోకేష్ పై సీనియర్లు గుర్రగా ఉన్నారని ఎవరైనా నీకు వచ్చి చెప్పారా? సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్తో కలిసి నడిచినప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడున్నాడు? అటువంటి సీనియర్లు జగన్ను చీకొట్టి బయటికి వెళ్లిపోతున్నారు. మీకు సిగ్గు రావటం లేదు. అటువంటి సీనియర్లు జగన్ను చీకొట్టి బయటికి వెళ్లిపోతున్నా మీకు సిగ్గు రావటం లేదు. ఏపీలో వైసీపీ కథ ముగిసింది. 11 మంది ఎమ్మెల్యేలు 10 మంది టీడీపీ వైపు చూస్తున్నారు. గౌరవం ఇవ్వని చోట ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరైనా ఉంటారా? విజయసాయిరెడ్డి, నీకు సవాల్. ట్వీట్లు కాదు, దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి బహిరంగ చర్చకురా. మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి ప్రజలు అరే మనల్ని ఇలాగ ఎందుకు చేశారే అనే ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళకి మీడియా ముందుకు వచ్చాడు. నిన్న వచ్చాడు. నేను దేంట్లో చూసా 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అని. మామూలుగా అయితే చూడాల. క్షవరం అయిన తర్వాత ఎవరో తెలిసిందంట. ఎవరో చెప్పారు, మన పెద్దవాళ్ళు నీతులు చెప్పారు. మొత్తం ఇప్పుడు బోడిగుండు అయింది. దీనికి క్షవరం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డికి బోడిగుండు కొట్టారు ప్రజలు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా, ఎప్పుడూ కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన ప్రభుత్వం ఏం చేసినా, ఎదుటి ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కీడు చేసినా ముందు మీడియా ముందుకు వచ్చి చెప్తాడు ఆయన. నీకు మీడియా అన్నా లెక్కలేదే. ఇవాళ వచ్చింది, ఇవాళ తెలిసింది. వీళ్ళు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, 23 సీట్ల నుంచి 134 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉందో ఆ వెనక కానీ ఎదురు కానీ లోకేష్ బాబు గారి కష్టం కూడా అంతే ఉంది. మేము ఘంటాపథంగా చెప్పగలం. ఇది మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ, మా పార్టీ గురించి మేము చెప్పే అర్హత మాకుంది. నువ్వు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతూ లోకేష్ బాబు గారి గురి మీద సీనియర్లు గర్రుగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు విజయసాయిరెడ్డి? సామినేని ఉదయభాను వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు విజయసాయిరెడ్డి? వీళ్ళందరూ వాళ్ళు లెక్కర్లు వేసుకున్న కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు నాకు తెలుసు. అలాంటి వాళ్ళు నిన్ను నీ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని చీకొట్టి బయటికి వెళ్ళిపోతుంటే చీకొట్టి మరి నువ్వు ఇంకా లోకేష్ బాబు గారి గురించి చెప్తావేంటి? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, విజయసాయి నిన్ను ఏ పార్టీలో చేర్చుకోరు. ఇక మీ కథ ముగిసిపోయింది. మేము గేట్లు ఎత్తితే మీ 11 మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మొత్తం 10 మంది కూడా తెలుగుదేశం పార్టీలోకే వస్తారు. కానీ మేము రానివ్వం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక నిజాయితీ గల పార్టీ కాబట్టి మేము రానివ్వం. ఇవాళ మీరు రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని చీకొడుతున్నారే. మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు చేస్తే మిమ్మల్ని చీకొడుతున్నారే అంటే పదవి ఇవ్వగానే సరిపోయిందా? వాళ్ళకి గౌరవం ఎవరా? గౌరవం లేని చోట ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కనుక విజయసాయిరెడ్డి ఇప్పటికైనా నోరు మూసుకో. నువ్వు శాంతి నివాసంలో ఉండి ఎక్స్లో మాట్లాడటం మానే. నీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ వేదికగా లోకేష్ బాబు గారికి పెద్దలకు ఎలా గౌరవిస్తున్నాడో నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డికి ఎలా ఎలాగిస్తాడో నేను వైసీపీ నాయకులను తీసుకొచ్చి చెప్పిస్తా. ఇప్పటికన్నా నీ పెట్ట కథలు మానేసి, ఇంకా నీకు టైం దగ్గర పడుతుంది మీ అందరికీ జైలుకి వెళ్ళడానికి. జైల్లో ఏం చేద్దామా, జైల్లో చెప్పకూడదు ఏం పెడతారు, ఆ కూడు ఇప్పటి నుంచే మీరు ఇంట్లోనే ట్రై చేసుకొని అక్కడ తినడానికి రెడీగా ఉండండి. ఇలాంటి గుంట నక్క కోతలు మాత్రం కుయ్యకుండా మాను.
ఇక నీ గుంట నక్క కోత గాని పెట్టావా ఎక్కడైనా అంతకి డబల్ నీ మీద మళ్ళీ విరుచుకుపడతా. ఏదైతే 2019 నుంచి 2024లో నువ్వు ఎక్స్లో పెట్టిన ప్రతి మాటకి ఎలా జవాబు చెప్పానో మళ్ళీ అలా జవాబు చెప్తానని తెలియజేస్తాను.